Hi everyone, welcome to Chandan Logics. Hope all you guys are preparing well and staying safe at your home. Since we have started our online classes in this 1 year span of time, we have trained several thousands of students preparing for various competitive exams. If you want to meet our expert faculty team, you can meet our expert faculty team and we are going to come across with best and unique content which will help you to crack your examinations in a smart way. We are going to teach each and every subject very clearly in detail. And we are going to come across with best and smart approaches which will help you to crack your examinations in very short span of time. Our expert faculty team is going to teach you each and every subject very clearly in detail. If you want, you can join our free foundation batch. This free foundation batch, you need not pay any money for this. And in this free foundation batch, you can meet our expert faculty team who are going to teach each and every subject very clearly in detail. If you have any doubts, you can contact us through these numbers. And we welcome you to be part of Chandan Logics. Thank you. Hi everyone, welcome back to Chandan Logics. ఈ రోజు మనం ఆగస్ట్ 8th కరెంట్ అఫైర్స్ డీల్ చేయబోతున్నాం. ఓకేనా? సో ఇక్కడ మనం యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం డిస్క్రిప్టివ్ పార్ట్లోకి వెళ్దాం. ఓకే, సో మరి ఈరోజు మనం డిస్క్రిప్టివ్ పార్ట్లో డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటి? సో రీసెంట్గా మనకి ఇండియాకి ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ అనేది విన్ అయ్యాం, రైట్? సో ఆ పర్సన్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. యాజ్ వెల్ యాజ్ ఏంటంటే ఇక్కడ పిఎంజీ దిశ గురించి డిస్కస్ చేయబోతున్నాం. డిజిటల్ సమగ్ర లైక్ యూ కెన్ సే అబౌట్ ద ప్రధాన్ మంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరత అభియాన్ గురించి, ఇంకా సహీపే అండ్ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉందో సో వీటి గురించి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాము. యాజ్ వెల్ యాజ్ యూరోస్పోర్ట్ గురించి, ఇంకా IEEE గురించి, యాజ్ వెల్ యాజ్ సూర్యోదయ్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ గురించి అండ్ పానీ మా ఓకేనా వాటర్ మంత్ గురించి. సో ఈ టాపిక్స్ అన్ని ఈరోజు మనం క్లాస్లో కవర్ చేయబోతున్నాము. ఇది మీకు ఒక ఓవర్వ్యూ అనేది ఇచ్చాను. సో ఇప్పుడు మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే రీసెంట్గా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ ఏదైతే ఉందో స్పోర్ట్స్కి సంబంధించింది, సో అది ఇప్పుడు ఎలాగా రీనేమ్ అయింది, ఓకేనా? దాని నేమ్ ఏంటి, కొత్తగా వచ్చిన నేమ్, రైట్? సో ఆప్షన్స్ ఏంటంటే మనకి ధ్యాన్ చంద్, మిల్కా సింగ్, సునీల్ గవాస్కర్, కేడే సింగ్, బాబు. ఓకే, సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆన్సర్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. యాజ్ వెల్ యాజ్ ఇంత ఎఫర్ట్స్ మేము ఇస్తున్నప్పుడు మీ సైడ్ నుండి కూడా ఎఫర్ట్స్ అనేవి ఉండాలి. సో ఆన్సర్స్ మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తూ ఉండండి. యాజ్ వెల్ యాజ్ మన వాల్యుయబుల్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. యాజ్ యూ నో ఇప్పుడు లైక్ అప్కమింగ్ ఎగ్జామ్స్ అనేవి కూడా ఉన్నాయి. సో మేబీ యూస్ఫుల్ అవుతాయి కరెంట్ అఫైర్స్ క్లాసెస్, ఓకేనా? సో షేర్ టు మెనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు ఆన్సర్ ఏంటి? రీసెంట్గా నేమ్ చేసింది ఏంటి? రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్ని ధ్యాన్ చంద్ అవార్డ్గా ఓకే రీనేమ్ చేశారు, రైట్? సో మనం ప్రీవియస్ క్లాసెస్లో ఏవైతే డిస్కస్ చేశామో అబౌట్ ద మేజర్ ధ్యాన్ చంద్ గారి గురించి కూడా డిస్కస్ చేశాము. తన యొక్క ప్రీవియస్ నేమ్ కానీ లైక్ బై బార్న్ ఏంటి తన నేమ్? ధ్యాన్ సింగ్ అనమాట. తర్వాత నేమ్ ఏమొచ్చింది? ధ్యాన్ చంద్గా చేశారు. ఇప్పుడు ఆ ధ్యాన్ చంద్ గారి యొక్క నేమే ఈ ఖేల్ రత్న అవార్డ్కి కన్సిడర్ చేశారు. ఏంటది? ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్గా రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దీన్ని రీనేమ్ చేశారు, ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే విచ్ డే ఈజ్ మార్క్డ్ యాజ్ అ హిరోషిమా డే. ఓకే, మనం జపాన్ గురించి మన ప్రీవియస్ క్లాస్లో ఒక టాపిక్ డిస్కస్ చేసాం. అందులో హిరోషిమా ఇంకా నాగసాకి, రైట్? సో ఇందులో ఆటమ్ బాంబ్స్ కానీ న్యూక్లియర్ వెపన్స్ గురించి డిస్కస్ చేసాం, రైట్? సో మనం అది ఏ రోజైతే డిస్కస్ చేసామో అదే ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డే అని కూడా చెప్పుకోవచ్చు, ఓకేనా? సో ఒకసారి మీరు ఆ క్లాస్ని రివైజ్ చేసి నాకు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? సో అట్లీస్ట్ 0.1% ఎఫర్ట్స్ అనేది మీ సైడ్ నుండి ఉండాలి, ఓకే? సో ఇక్కడ ఏంటి ఆప్షన్స్ మనకి? ఆగస్ట్ 5th, ఆగస్ట్ 6th, ఆగస్ట్ 7th or ఆగస్ట్ 8th. ఓకే, మెన్షన్ ద ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. నెక్స్ట్ ఏంటంటే మనకి విచ్ ఇన్ ఇయర్ డిడ్ ద ఇండియా మెన్స్ హాకీ టీమ్ లాస్ట్ విన్ ఎ మెడల్ ఇన్ ద ఒలింపిక్స్? అంటే 2021లో కాకుండా ప్రీవియస్గా ఏ ఇయర్లో ఇండియా అనేది దాట్ టు ఈ మెన్స్ హాకీ టీమ్ ఏదైతే ఉందో
మెడల్ అనేది విన్ అయింది అంటున్నారు. ఓకే, దాట్ టు ఒలింపిక్ గేమ్స్లో, రైట్. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఏంటంటే ఇండియన్ మెన్స్ హాకీ రీసెంట్ 2021లో ఈ టోక్యో 2020 ఒలింపిక్స్ ఏవైతే ఉన్నాయో అందులో మెన్స్ హాకీ టీమ్ అనేది మెడల్ విన్ అయింది. ఓకేనా. సో మనం ఆ రోజు డిస్కస్ చేసిన టాపిక్లో ఏంటంటే ప్రీవియస్గా కూడా ఆఫ్టర్ 41 years ఆఫ్ వెయిట్ అన్నాం, రైట్. సో ఈ 41 years ఆఫ్ వెయిట్ అన్నప్పుడైనా మీకు ఇక్కడ ఆన్సర్ ఐడియా రావాలి. ట్రై టు రిమెంబర్ దాట్. ఓకే, కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆన్సర్ని. అండ్ యాజ్ వెల్ as మీకు పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే కరెంట్ అఫైర్స్వి టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి మనకి 1980 ఆప్షన్ సి. ఓకే, 1980లో ప్రీవియస్గా ఇండియా మెన్స్ హాకీ టీమ్ అనేది విన్ అయింది. మళ్ళీ 41 years తర్వాత ఇప్పుడు 2021లో మెడల్ అనేది విన్ అయింది. ఓకేనా. సో అదే మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. అంటే ఇక్కడ చూసుకోండి, ఓన్లీ ప్రజెంట్ ఇయర్ అడగకుండా ప్రీవియస్గా కూడా ఎప్పుడు విన్ అయింది. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు రైజ్ అవుతాయి. అందుకే మనం హిస్టరీ పార్ట్ కూడా ఎప్పుడు చూసుకోవాలి ఏదైనా ఒక టాపిక్ చూస్తున్నప్పుడు, ఎందుకంటే కొన్నిసార్లు ఛాన్సెస్ ఉంటాయి వర్స్ట్ కేసెస్లో. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ధృతి బెనర్జీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ టు బి అపాయింటెడ్ యాజ్ అ డైరెక్టర్ ఆఫ్ వాట్. ఓకే, 100 years దాట్ టు సెంచనరీ సెలబ్రేషన్స్ తర్వాత ఒక అనౌన్స్మెంట్ అనేది జరిగింది. అది దేనికి సంబంధించిన దానికి రీసెంట్గా ధృతి బెనర్జీ గారు అపాయింట్ అయ్యారు డైరెక్టర్గా అంటున్నారు, రైట్. సో మనం ప్రీవియస్ అలా డిస్కస్ చేసింది ఏంటి, ZSI, రైట్. జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి రీసెంట్గా ధృతి బెనర్జీ గారు డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు. అండ్ దాట్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఎందుకు అడుగుతున్నారు జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి, దాట్ టు ఈ ధృతి బెనర్జీ గురించి ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అంటే షీ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ దాట్ టు అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ ఫర్ జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనమాట. ఓకేనా. సో అందుకోసమే ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ అనేది మెయిన్గా స్ట్రెస్ చేశారు, రైట్. సో మనం ప్రీవియస్ క్లాస్లో చాలా టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం, కానీ నెక్స్ట్ డే ఏంటంటే నేను మీకు అందులో నుండి మళ్ళీ మోడల్ క్వశ్చన్స్ కానీ లైక్ ఎలాంటి గెస్ టాపిక్స్ ఉన్నాయో వాటి మీద క్వశ్చన్స్ ఇస్తున్నాను. సో ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ద్వారా మీకు ఒక లైక్ వాట్ వీ కెన్స్ ఒక మాక్ టెస్ట్ లాగా అవుతుంది. సో ట్రై టు మేక్ ష్యూర్ దట్ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్. నెక్స్ట్ ఏంటంటే వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సిచ్యువేటెడ్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేసాం కదా. ఒకవేళ కొన్ని కేసెస్లో డైరెక్ట్గా ఇప్పుడు ధృతి బెనర్జీ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు మనకి ఇక్కడ టాపిక్లో ఉంది, కానీ ఒకవేళ లైక్ ఆ టాపిక్ డిస్కస్ చేసాము కాబట్టి మనకు అక్కడ ఏం కవర్ అయింది, జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కవర్ అయింది. సో దాని మీద స్టాటిక్ జీకే అడిగినప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు ఇక్కడ చూసారు కదా, ఇది స్టాటిక్ జీకేకి సంబంధించిన క్వశ్చన్ అనమాట, రైట్. సో ఇప్పుడు దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ మనకి, దట్ ఈస్ ఆప్షన్ సి, కోల్కతాలో మనకి జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి సిట్యువేటెడ్ అయ్యాయి. ఓకే, సో దీంతో మన ప్రాక్టీస్ సెషన్ అనేది ఫినిష్ అయింది. ఇప్పుడు మనం నేషనల్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఏంటంటే గ్రామీణ్ డిజిటల్ సాక్షరతా అభియాన్ స్కీమ్. ఏంటది, PM, you can see here again no need to write I think, PMGD దిశ. ఓకే, సో ఇదేంటంటే ప్రధాన మంత్రి గ్రామీణ్ అన్నారు. సో దాట్ టు నేమ్లో చూడండి డిజిటల్ సాక్షరతా అభియాన్ అన్నారు. దాట్ మీన్స్ ఇక్కడ వీళ్ళ మెయిన్ ఫోకస్ ఏంటి అంటే దిస్ వాజ్ లాంచ్డ్ విత్ ద ఎయిమ్ ఆఫ్ బ్రిడ్జింగ్ ద డిజిటల్ డివైడ్ ఏదైతే ఉందో దాట్ టు స్పెసిఫికల్లీ టార్గెటింగ్ ద రూరల్ పాపులేషన్. అంటే వాళ్ళని డిజిటల్లీ లిటరేట్ చేయడం కోసమే ఈ PM ప్రధానమంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరతా అభియాన్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఓకేనా, సో పీపుల్ని డిజిటల్లీ లిటరేట్ చేయడం కోసం. ఈజీ క్లియర్. సో ఇప్పుడు ఏంటంటే మనకి న్యూస్లో ఎందుకుంది మరి ఇప్పుడు దీని గురించి అంటే యాక్చువల్గా ఈ స్కీమ్ని లాంచ్ చేసినప్పుడు వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే 6 crore హౌస్ హోల్డ్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే డిజిటల్లీ లిటరేట్ చేయాలి. ఓకేనా, సో వాళ్ళ ఆబ్జెక్టివ్ అది. దాట్ మరి ఎప్పటిలోగా అంటే 2022 వరకు 6 crore హౌస్ హోల్డ్ అనేది లిటరేట్ అవ్వాలి అని, దాట్ డిజిటల్లీ లిటరేట్ అనమాట. ఓకే, అండ్ ఈ ప్రోగ్రాంలో అంటే ఈ స్కీమ్లో ఎవరు ఎలిజిబుల్ అంటే
14 to 60 ఇయర్స్ ఆఫ్ ఏజ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, దాట్ టు ఏ ఫ్యామిలీకి అయితే అందులో ఈవెన్ అట్లీస్ట్ నాట్ 1% ఆల్సో డిజిటల్ లిటరేట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, సో ఆ ఫ్యామిలీ నుండి ఒక పర్సన్ సెలెక్ట్ చేసి వాళ్ళు ఈ 14 to 60 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ ఉంటారు కదా, సో అందులో ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళని ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకొని అందులో ట్రైన్ చేస్తారు. ఓకేనా, సో వాళ్ళని కంప్లీట్లీ డిజిటల్ లిటరేట్ చేయడమే ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్. ఇప్పుడు న్యూస్లో ఉంది ఏంటంటే, యాక్చువల్లీ గవర్నమెంట్ ఏమని అనౌన్స్ చేసింది మనకి, August 7th రోజు అప్రాక్సిమేట్లీ 5 crore బెనిఫిషియరీస్ అనేది హ్యావ్ బీన్ ఎన్రోల్డ్ అండ్ 4 crores అనే వాళ్ళు ట్రైన్ అయ్యారనమాట ఆల్రెడీ. అండ్ ఇందులో ఏంటంటే 2 crore ఉమెన్ అనేవాళ్ళు రిజిస్టర్ అయ్యారు. ఓకేనా, ఎంతమంది? 2 crore ఉమెన్. అండ్ ఈ 2 crores ఆల్రెడీ 1 crore ఉమెన్ ట్రైన్ అయ్యారు. అంటే ఇది మనకి ఎవరు ఈ అనౌన్స్మెంట్ చేశారు అంటే స్మృతి ఇరానీ గారు. ఓకే, యూనియన్ మినిస్టర్ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఓకే, స్మృతి ఇరానీ గారు మనకి ఇక్కడ ఈ ఉమెన్ ఎన్రోల్మెంట్ ఏదైతే ఉందో దాట్ టు ఈ డిజిటల్ సాక్షరత అభియాన్ గురించి అనౌన్స్మెంట్ అనేది జరిగింది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే ఏంటంటే ఇక్కడ ఈ ప్రధాన మంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరత అభియాన్ స్కీమ్ యాజ్ ఆఫ్ August 2nd వరకు వాళ్ళు కలెక్ట్ చేసిన సర్వే ప్రకారం అయితే ఇదన్నమాట. ఏంటది, 5 crore బెనిఫిషియరీస్ అనేవాళ్ళు ఎన్రోల్ అయ్యారు. అందులో ఆల్రెడీ 4 crores అనేవాళ్ళు ట్రైన్ అయ్యారు. ఓకేనా, సో ఇదే మనకి ఇక్కడ PMG దిశ. ఓకే, దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఒకసారి చూసుకోండి. యాక్చువల్గా టార్గెట్ ఎప్పుడు రీచ్ అవ్వాలి అనుకున్నారు వాళ్ళు 2022లోగా 6 crore హౌస్ హోల్డ్స్ని డిజిటల్గా లిటరేట్ చేయడమే వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్. దాట్ టు మెయిన్గా ఎవరిని ఇక్కడ రిసైడింగ్ ఇన్ ద రూరల్ ఏరియాస్. ఓకే, ఈ పార్ట్ కూడా ఫోకస్ చేయండి. రూరల్ అండ్ సెమీ అర్బన్ కూడా కన్సిడర్ చేస్తారు ఇందులో. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ వెళ్ళినట్టయితే మనం ఏంటంటే ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అనమాట. పవర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆర్కే సింగ్ గారు రీసెంట్గా ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది ఎవరి కోసము, దాట్ అంటే దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఆ ఈ సర్టిఫికేషన్ దేని గురించి యాక్చువల్లీ అంటే ఇక్కడ పవర్ సెక్టార్కి సంబంధించింది. ఓకేనా, సో దాట్ టు చూడండి ఇక్కడ పవర్ సెక్టార్ అన్నాం, టు ప్రొవైడ్ ద రెగ్యులేటరీ ట్రైనింగ్. ఓకే, సో అదే ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అంటే ఎలక్ట్రానిక్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం పవర్ సెక్టార్ అన్నామా, యాక్చువల్లీ పవర్ సెక్టార్లో మనం ఏం యూస్ చేస్తాం మేజర్గా, ఇఫ్ యూ సీ జనరేషన్ అంటే ఎక్కువగా వచ్చే టర్మ్స్ ఏంటి మనకి పవర్ సెక్టార్ రాగానే గుర్తుకు రావాల్సింది జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ యూటిలైజేషన్, రైట్? సో ఈ 4 టర్మ్స్ కన్సిడర్ చేసేదే మనకి పవర్ సెక్టార్ అనమాట. ఓకే, సో ఇండియాలో ఉన్న పవర్ సెక్టార్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో కోల్ కానీ, న్యాచురల్ గ్యాస్ కానీ, హైడ్రో కానీ, విండ్ కానీ, సోలార్. ఓకే, దీస్ ఆల్ ఆర్ ద ఇండియాస్ పవర్ సెక్టర్ దాట్ టు రిసోర్సెస్. ఓకేనా, సో ఇప్పుడు మనకి న్యూస్లో ఉందేంటి, ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఒక రెగ్యులేటరీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం కోసము పవర్ లైక్ యూ కెన్ సీ హియర్ యూనియన్ పవర్ మినిస్టర్ ఆర్కే సింగ్ గారు దీన్ని లాంచ్ చేశారు. ఓకేనా, సో ఆ ప్రోగ్రామ్ నేమ్ చూసుకున్నట్టయితే ఏంటది, రీఫార్మ్ అండ్ రెగ్యులేటరీ నాలెడ్జ్. ఏంటది, రీఫార్మ్ అండ్ రెగ్యులేటరీ నాలెడ్జ్ బేస్ ఫర్ ద పవర్ సెక్టార్. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు మనకి ఏంటి ఇక్కడ ఈ రీఫార్మ్ అండ్ రెగ్యులేటరీ నాలెడ్జ్ అన్నారు కదా, దాట్ టు ఫర్ ద న్యూ అండ్ రినవబుల్ ఎనర్జీ. ఓకే, రినవబుల్ ఎనర్జీ అన్నారు, ఫోకస్ చేయండి. ఆ టర్మ్ మనం ఆల్రెడీ లైక్ మన బేసిక్ క్లాసెస్లోనే కవర్ చేసాము. ఓకే, రిఫర్ దాట్ విల్ బి వెరీ యూజ్ఫుల్. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అదేంటంటే మెయిన్గా ఈ పార్టిసిపెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఫ్రమ్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ త్రూ ద వర్చువల్ మోడ్ అనమాట ఈ ట్రైనింగ్ అనేది. నేమ్లోనే చూడండి ఈ అన్నారు, ఈ సర్టిఫికేషన్ అంటే మనకి కంప్లీట్లీ ఆన్లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అనమాట. ఇది వర్చువల్ మోడ్లో జరగబోతుంది. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ టు ప్రొవైడ్ ద రెగ్యులేటరీ ట్రైనింగ్. మనం నెక్స్ట్ స్టేట్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే రీసెంట్గా యూనియన్ టెరిటరీ లడాక్ అనేది దేన్ని లాంచ్ చేసింది అంటే పానీ మహ్ అన్నమాట. సో పానీ మా అనేది ఏంటి, ఇక్కడ పానీ అంటున్నారు, సో దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, వాటర్, అండ్ మా అనేది ఏంటి, మంత్. ఓకే, సో పానీ మా అంటే మనకి ఇక్కడ వాటర్ మంత్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఆ వాటర్ మంత్ దేనికోసం లాంచ్ చేశారు అంటే టు రైజ్ ద అవేర్నెస్ అబౌట్ ద క్లీన్ వాటర్. ఓకే, సో ఇక్కడ క్లీన్ వాటర్ అన్నారు అంటే మీకు ఇక్కడ వాటర్ అన్నప్పుడు లైక్ మీకు గుర్తు రావాల్సింది ఏంటి, హర్ ఘర్ జల్, దాట్ టు జల్ జీవన్ మిషన్, రైట్? సో
ఈ జల్ జీవన్ మిషన్ హర్ఘర్ జల్ అన్నారు కదా, యాక్చువల్గా ఇక్కడ వీళ్ళు లాంచ్ చేసిన పానిమాలో వీళ్ళు అనౌన్స్ చేసింది ఏంటి అంటే ఇక్కడ 2 phases జరుగుతాయి టిల్ August 30 వరకు, ఓకేనా. ఫస్ట్ ఫేజ్ ఏమో August 1st to 14th అండ్ సెకండ్ ఫేజ్ ఏమో 14th to 30 అనమాట. సో ఈ 2 phases వాళ్ళు కవర్ చేసేది ఏంటి అంటే ఈవెన్ అట్ విలేజ్ లెవెల్ ఇంకా బ్లాక్ లెవెల్స్, ఓకేనా. సో ఈ డిస్ట్రిక్ట్లో విలేజ్ అండ్ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో అందులో ఫస్ట్ 5 villages ఇన్ ద డిస్ట్రిక్ట్ హర్ఘర్ జల్ ఏవైతే ఫస్ట్ 5 villages ఉంటాయో అప్రూవ్ చేస్తారు కదా. సో ఈ హర్ఘర్ జల్ని ఫస్ట్ 5 villages రీచ్ అయిన వాటికి 5 lakh rupees అనేది లైక్ ప్రైజ్గా అనౌన్స్ చేశారు. అండ్ ఈ బ్లాక్ లెవెల్లో ఏవైతే ఫస్ట్ 5 blocks రీచ్ అవుతాయో హర్ఘర్ జల్ లైక్ దీన్ని ఈ వాట్ వీ కెన్ సే మిషన్ అప్రూవల్ అవుతుందో, సో అక్కడ రీచ్ అయిన బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏంటంటే బ్లాక్స్కి 25 lakh rupees అనేది అంటే ఈచ్ డిస్ట్రిక్ట్లో వాళ్ళు లైక్ కేటగరైజ్ చేస్తున్నారనమాట. ఈజీ క్లియర్, వాళ్ళు అనౌన్స్ చేసిన క్యాష్ ప్రైజ్ ఇది, ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ ప్రోగ్రామ్ హర్ఘర్ జల్ అంటున్నాం కదా, దాట్ టు లడాక్ గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో అనౌన్స్డ్ ద రూపీస్ రివార్డ్ ఆఫ్ 2.5 million ఫర్ ద ఫస్ట్ బ్లాక్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్ దట్ అచీవ్ ద స్టేటస్ ఆఫ్ ద హర్ఘర్ జల్, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ఈ పానిమ్మ క్యాంపెయిన్ ఏదైతే ఉందో, సో ఇందులో 3-pronged అప్రోచెస్ ఉన్నాయి. ఏంటవి 3-pronged అప్రోచెస్. సో అవి దేని మీద ఫోకస్ చేస్తున్నాయి ఆ 3-pronged అప్రోచెస్ అంటే వాటర్ క్వాలిటీ అండ్ టెస్టింగ్, ప్లానింగ్, స్ట్రాటజింగ్ ద వాటర్ సప్లై, సీమ్లెస్ ఫంక్షనింగ్ ఆఫ్ పానీ సభ ఇన్ విలేజెస్, ఓకేనా. సో ఈ మీటింగ్స్ కూడా విలేజెస్లో కండక్ట్ చేసి అంటే ఎంతవరకు ఈ స్టేటస్ వాళ్ళు అచీవ్ చేశారు హర్ఘర్ జల్ అనేదాన్ని, ఓకేనా. సో రీచ్ అవుతున్నామా లేదా. యాక్చువల్గా హర్ఘర్ జల్ మనకి ఎప్పుడు లాంచ్ చేశారు 2019లో లాంచ్ చేశారు. సో వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఎవ్రీ హౌస్ హోల్డ్కి ఈ ట్యాప్ వాటర్ అనేది ఉండాలి బై 2024 అనేది గవర్నమెంట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ హర్ఘర్ జల్ని లాంచ్ చేయడానికి. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ మనకి ఓన్లీ రీసెంట్గా చూసుకున్నట్టయితే ఈ రూరల్ హౌస్ హోల్డ్స్ ఏవైతే ఉన్నాయో లడాఖ్లో జస్ట్ 11.75% అనేది హ్యావ్ యాక్సెస్ టు ద ట్యాప్ వాటర్ కనెక్షన్స్ అనమాట. సో అక్కడ చాలా ల్యాగింగ్గా ఉంది. అందుకోసమే అంటే లైక్ పీపుల్కి ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసమే ఈ పానిమా క్యాంపెయిన్ని వాళ్ళు లాంచ్ చేస్తున్నారు, ఓకేనా. నెక్స్ట్ మనం స్పోర్ట్స్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ అండ్ వీ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ ఫర్ ద నీరజ్ చోప్రా, ఓకే. ఎందుకోసము ఫర్ గెట్టింగ్ ఏ గోల్డ్. సో ఇప్పుడు రీసెంట్గా మనం చాలా న్యూస్లో కూడా చూస్తున్నాము ఏమని లైక్ ద గోల్డ్ మ్యాన్ who has bought the gold for India అని లైక్ ఇలాంటి టైటిల్స్ కూడా వస్తున్నాయి. అండ్ వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ హిమ్ యాజ్ వెల్ యాజ్ వీ షుడ్ ఫీల్ లైక్ థ్యాంక్స్ అండ్ ఆల్సో ఫర్ ద యాజ్ అ ప్రౌడ్ ఫీలింగ్ దట్ అవర్ కంట్రీ హ్యాస్ రిసీవ్డ్ ద గోల్డ్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఇన్ దిస్ ఒలింపిక్స్, ఓకేనా. సో ఇప్పుడు మనం న్యూస్లోకి వెళ్ళినట్టయితే నీరజ్ చోప్రా గారు ఫస్ట్ మనకి గోల్డ్ మెడల్ ఎందులో విన్ అయ్యారు, ఏ కేటగిరీ అంటే జెవెలిన్ త్రో అనమాట. సో మనం నీరజ్ చోప్రా గారి గురించి చూసుకున్నట్టే హీ ఈస్ 23-year-old ఆర్మీ మ్యాన్. సో అట్ ద ఏజ్ ఆఫ్ 23, ఓకేనా, ఇంత తక్కువ ఏజ్లో తను లైక్ అట్ ద లెస్ ఏజ్ ఓన్లీ హ్యాస్ అచీవ్డ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఏజ్తో మనకి సంబంధం లేదు, ఇక్కడ అచీవ్మెంట్స్ అనేది ఉండాలి, ఓకేనా. సో ఎప్పుడు కానీ మన ఏజ్ లిస్ట్ కాకుండా అచీవ్మెంట్ లిస్ట్ అనేది మీరు కన్సిడర్ చేసుకోండి లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వడానికి, రైట్. సో ఇప్పుడు మనం నీరజ్ చోప్రా గారిని ఒక ఇన్స్పిరేషన్గా కూడా తీసుకోవచ్చు ఇక్కడ. సో దాట్ టు ఈ టోక్యో ఒలింపిక్స్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ తను జావెలిన్ త్రోలో విన్ అయ్యారు. దాట్ టు యూ కెన్ సీ హియో 87.58 మీటర్స్లో తను ఫస్ట్ అటెంప్ట్లో నీరజ్ గారు ఈ అచీవ్మెంట్ అనేది చేశారు, ఓకేనా. సో తనకి గోల్డ్ మెడల్ వచ్చిందనమాట ఇందులో. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఏంటంటే యూ కెన్ సీ ఇండియాకి ఇది ఏంటంటే 7th మెడల్ అట్ టోక్యో 2020 అనమాట. అండ్ ద బెస్ట్ ఎవర్ మెడల్ హాల్ ఆఫ్ ఇండియా అట్ ద సింగిల్ ఎడిషన్ ఆఫ్ ద గేమ్స్. యాజ్ వెల్ యాజ్ నీరజ్ చోప్రా గారు ఇప్పుడు ఈ అచీవ్మెంట్ ఏదైతే ఉందో ఒక హిస్టరీ మార్క్ చేశారు. అండ్ ఇది ఆ హిస్టరీ మార్క్ ఏంటంటే ఇండియాలో సెకండ్ ఎవర్ ఇండివిజువల్ గోల్డ్ మెడల్ ఇన్ ఒలింపిక్స్ అనమాట. అభినవ్ బింద్రా గారు 2008లో బీజింగ్ ఒలింపిక్స్ ఏవైతే జరిగాయో అప్పుడు తను విన్ అయ్యారు. తర్వాత మళ్ళీ ఇక్కడ అండ్ సెకండ్ ఎవర్ ఇండివిజువల్ గోల్డ్ మెడల్, కానీ అథ్లెటిక్స్లో కూడా తను ఫస్ట్ పర్సన్ టు విన్ ద గోల్డ్ ఇన్ ద ఒలింపిక్స్ అనమాట. సో ఈ 2 రికార్డ్స్ అనేవి ఇప్పుడు తన హిస్టరీలో తను ప్లేస్ తన అచీవ్మెంట్స్లో ఒక ఇంపార్టెంట్ రోల్ అది అనమాట ఇవి 2, ఓకేనా. సో రీసెంట్గా ఈ ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా గారు ఇండియా ఒక మెడల్
మెడల్స్ హాలీని కానీ ఈ టాలీ ఏదైతే ఉందో దాన్ని ఇంక్రీజ్ చేశారు. సో మనకి ఇక్కడ ఇండియా 7th మెడల్ అన్నారు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము మన ఇండియాకి వచ్చిన మెడల్స్ కూడా. అండ్ వన్ మోర్ థింగ్, ఫ్రీ స్టైల్ రెజ్లర్ రీసెంట్గా మనం డిస్కస్ చేయని ఒక పర్సన్ ఉన్నారు. సో నాకు ఆ పర్సన్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు ఇక్కడ మన క్లాసెస్ ఏవైతే మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో సో అప్పుడు మీకు కంప్లీట్ లిస్ట్ అనేది నేను ప్రొవైడ్ చేశాను. అందులో ఒక పర్సన్ నేమ్ అనేది మనం డిస్కస్ చేయలేదు. సో మనం ఏ పర్సన్ నేమ్ డిస్కస్ చేయలేదో దాన్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ ఐ విల్ కమ్ టు నో దట్ హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ఫాలోయింగ్ మై క్లాసెస్ రెగ్యులర్లీ అనేది, రైట్? సో నెక్స్ట్ మనం సమిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్కి వెళ్ళినట్టయితే సెకండ్ IEEE ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ద రేంజ్ టెక్నాలజీ బై DRDO. యాక్చువల్గా ఇక్కడ మనం రేంజ్ టెక్నాలజీ అంటున్నాం కదా. సో రేంజ్ అనేది ఈ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మనకి దీన్ని 2010లో దీన్ని కనుగొన్నారనమాట. ఏంటి రేంజ్, లైక్ అప్పర్ అండ్ లోవర్ బౌండరీ లిమిట్స్ అంటుంటాం కదా, అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్ అని. ఈ రేంజ్లో సడన్ వాల్యూస్ అనేది చేయడం. ఓకే, సో కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో ఈ రేంజ్ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సెకండ్ IEEE ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ దిస్ రేంజ్ టెక్నాలజీ అనేది ఎవరు కండక్ట్ చేస్తుందో మనకి ఇక్కడ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏంటది, DRDO, దాట్ అబౌట్ ద ఇంటిగ్రేటెడ్ రేంజ్ టెక్నాలజీ. ఓకేనా, సో ఇక్కడ ఏమన్నారు, ఇంకొక మేజర్ కన్సిడర్ చేసుకోవాల్సింది మీరు IEEE అన్నారు, రైట్? సో యాక్చువల్లీ IEEE అనేది ఏంటి మనకి, ఇన్స్టిట్యూట్ ఫర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్. దిస్ ఈస్ ద వన్ లైక్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, వరల్డ్స్ లార్జెస్ట్, యూ కెన్ సే వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ప్రొఫెషనల్ ఇంజనీర్స్. ఓకే, ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో సో టెక్నికల్ పర్పస్లో వాళ్ళకి ఇక్కడ మేజర్గా ఉన్న ఇన్స్టిట్యూట్ ఏంటి, IEEE. ఓకే, దీన్ని ప్రనౌన్స్ చేసేది IEEEగా ప్రనౌన్స్ చేస్తారు. ఈజీ క్లియర్? సో నాకు IEEE యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, ఈజీ క్లియర్? సో ఇప్పుడు ఏంటంటే ఈ కాన్ఫరెన్స్ దేని మీద, రేంజ్ టెక్నాలజీ పైన DRDO అనేది ఆర్గనైజ్ చేస్తుంది. సో దాట్ టు ఈ ఈవెంట్ ఏదైతే ఉందో హోస్ట్ స్పీకర్స్ ఫ్రమ్ అక్రాస్ ద గ్లోబ్ హూ విల్ ప్రజెంట్ దేర్ టెక్నాలజికల్ అచీవ్మెంట్స్ ఇన్ ద మల్టిపుల్ సబ్జెక్ట్స్ దాట్ టు రిలేటెడ్ ఫర్ ద, అంటే ఈ డిఫెన్స్ సిస్టమ్ సంబంధించిన ఎవాల్యుయేషన్ కానీ టెస్ట్ కానీ సో వాళ్ళ ప్రజెంటేషన్స్ అనేది ఈ IEEE కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో అందులో వాళ్ళు ప్రజెంట్ చేయబోతుంది. ఎందుకోసం అంటే ఇది ఆర్గనైజ్ చేసేది మనకి ఇక్కడ DRDO కాబట్టి ఇందులో డిఫరెంట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో మెయిన్గా IEEE కూడా దానిపైనే ఫోకస్ చేస్తుంది అనమాట. ఈ IEEEలో జర్నల్స్ కానీ ఇవన్నీ ఎలా యాక్సెప్ట్ చేస్తారు అంటే బేస్డ్ ఆన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ పైన ఎవరైతే రీసెర్చ్ చేస్తున్నారో ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారు ప్రొఫెషనల్ పర్సన్స్ సో వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయడం కోసమే IEEE అనమాట. సో ఈ IEEE మెయిన్గా వర్క్ చేసేది మనకి అడ్వాన్స్డ్ సిస్టమ్స్ పైన. ఓకేనా, సో ఇప్పుడు ఈ డిఫెన్స్ సిస్టంలో కూడా అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏవైతే తీసుకొస్తున్నారు అనేదే కన్సిడర్ చేసింది. ఈజీ క్లియర్? సో ఇదే మనకి సెకండ్ IEEE ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ దట్ ఈస్ ఆన్ ద రేంజ్ టెక్నాలజీ. మనకి ఇది వర్చువల్గా హెల్డ్ అవ్వబోతుంది. ఈజీ క్లియర్? సో నెక్స్ట్ మనం వెళ్ళినట్టయితే అపాయింట్మెంట్స్లో యూరోస్పోర్ట్ ఇండియా అపాయింట్స్ ద జాన్ అబ్రహం యాజ్ అ MotoG బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. యాక్చువల్గా యూరోస్పోర్ట్ అంటున్నాం కదా, యూరోస్పోర్ట్ అనేది దిస్ ఇస్ అన్ ఇండియన్ స్పోర్ట్స్ ఛానల్ అనమాట. ఏంటది, ఇండియాస్ స్పోర్ట్స్ ఛానల్. సో ఇప్పుడు ఈ ఇండియన్ స్పోర్ట్స్ ఛానల్ ఏదైతే ఉందో యూరోస్పోర్ట్, ఓకేనా, సో యూరోస్పోర్ట్ ఇండియాకి జాన్ అబ్రహం గారు MotoGP బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు. యాక్చువల్గా మనం MotoGP అంటున్నాం, ఏంటది, మోటార్ గ్రాండ్ ప్రిక్స్ సైకిల్ రేసింగ్, రైట్? సో దీనికి బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో దాట్ టు యూరోస్పోర్ట్ ఇండియా హెస్ అపాయింటెడ్ బాలీవుడ్ సూపర్ స్టార్ అండ్ MotoGP ఎంథుజైస్ట్ అనమాట. మీరు ఇక్కడ తన ఇమేజ్ కూడా చూసుకోవచ్చు. జాన్ అబ్రహం గారు యాజ్ ద ఇండియన్ అంబాసిడర్ ఫర్ ద ఫ్లాగ్షిప్ మోటార్ స్పోర్ట్ ప్రాపర్టీ MotoGPకి అపాయింట్ అయ్యారు. ఈజ్ ఇట్ క్లియర్? బ్రాండ్ అంబాసిడర్ ఫర్ వాట్, ఈ యూరోస్పోర్ట్ ఇండియా ఏదైతే ఉందో దానికి యాజ్ అ ఫర్ MotoGP బ్రాండ్ అంబాసిడర్ అనమాట. సో ఇక్కడ జాన్ వాళ్ళు తీసుకునేది ఏంటంటే, అంటే వాళ్ళు ప్రమోట్ చేసేది ఏంటంటే ఈ MotoGPని ఫర్ ద వైడర్ ఆడియన్స్ దాట్ టు బేస్ ఇన్ ఇండియా ఇన్ ఇట్స్ ఫేస్ త్రూ ద యూరోస్పోర్ట్స్ క్యాంపెయిన్
ఆ క్యాంపెయిన్ నేమ్ ఏంటి, ఇప్పుడు యూరోస్పోర్ట్ చేసే క్యాంపెయిన్ నేమ్ మోటో జీపీ రేస్ లగ్తే హే, ఓకేనా. సో మోటార్ గ్రాండ్ ప్రిక్స్ మనం చూస్తున్నాం కదా ఎవ్రీ టైమ్, లైక్ ఈ రేసింగ్ ఏదైతే ఉందో ఇండివిజువల్ రేసింగ్, సో అదే అనమాట. దాట్ టు మోటార్ గ్రాండ్ ప్రిక్స్ రేస్ లగ్తే హే అనమాట. ఈ క్యాంపెయిన్కి ఇప్పుడు తను అంటే ఆడియన్స్కి ఒక అవేర్నెస్ తీసుకురావడం అనమాట ఈ రేసింగ్ గురించి, రైట్. సో ఇప్పుడు మనకి అదే న్యూస్లో ఉంది, దాట్ టు బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు జాన్ అబ్రహం గారు. నెక్స్ట్ మనం బ్యాంకింగ్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే, సూర్యోదయ్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఓపెన్స్ ద హెల్త్ అండ్ వెల్నెస్ సేవింగ్స్ అకౌంట్. సూర్యోదయ్ స్మాల్ ఫినాన్సింగ్ బ్యాంకింగ్స్ అన్నారా, యాక్చువల్గా ఈ స్మాల్ ఫినాన్స్ బ్యాంకింగ్ కానీ కమర్షియల్ బ్యాంక్స్ అంటుంటాం కదా, వీటికి డిఫరెన్స్ ఏంటి. సో కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏంటంటే క్యాపిటల్ ఏదైతే ఉందో దానికి ఒక లిమిట్ అనేది ఉండదన్నమాట, విత్ నో లిమిట్. కానీ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్కి లైక్ డిపాజిషన్ కానీ లెండింగ్ కానీ ఒక లిమిట్ అనేది ఉంటుంది, లైక్ యూ కెన్ సే మ్యాక్సిమమ్ ఆఫ్ 100 crores, ఓకే. సో ఇది ఒక లిమిట్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్కి. అండ్ ఈ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ యాక్చువల్గా దేని ప్రకారము ఇవి ప్రమోట్ అయ్యాయి అంటే, ఆర్బీఐ ఏదైతే ఉందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 2014లో కొన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఎందుకోసము, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఈ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేయడం కోసము, సో వాళ్ళు రిజిస్టర్ అవ్వచ్చు. సో ప్రీవియస్ ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్ 2015, 2017లో అనేది వీటి యొక్క కన్ఫర్మేషన్ జరిగింది, అంటే లైసెన్స్ కూడా ఇచ్చారనమాట ఈ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్కి. సో మరి ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి యాక్చువల్గా అంటే, ఈ ఎవరైతే అన్సర్వ్డ్ సెక్షన్స్ ఉంటారో, అంటే ఈ స్మాల్ కానీ మార్జినల్ ఫార్మర్స్ కానీ, ఓకేనా, అండ్ మైక్రో అండ్ స్మాల్ బిజినెస్ యూనిట్స్ ఉంటారు కదా, సో వీళ్ళకి ఈ లైక్ డిపాజిషన్ కానీ లెండింగ్ కానీ, ఓకేనా, సో ఇది ఇచ్చేలాగా అంటే ఈ క్రైటీరియాని చూసుకునేదే స్మాల్ ఫినాన్స్ బ్యాంకింగ్స్ అనమాట. సో వాళ్ళకి యొక్క హెల్ప్ అనేది ఇవ్వడం కోసము, దాట్ టు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, ఇంకా ఈ స్మాల్ అండ్ బిజినెస్ మైక్రో బిజినెస్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళకి ఒక మేజర్ హెల్ప్ అనేది స్మాల్ ఫినాన్సింగ్ బ్యాంకింగ్ అంటే ఒక బ్యాంకింగ్ సర్వీసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నారు, ఓకేనా. సో ఇక్కడ మనకి న్యూస్లో ఉంది ఏంటంటే సూర్యోదయ్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ గురించి. సో అదేంటంటే ఇక్కడ రీసెంట్గా ఈ హెల్త్ ఇంకా వెల్నెస్ సేవింగ్స్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీసెంట్గా లాంచ్ చేసింది, ఓకే. సో ఇక్కడ అదేంటంటే మెయిన్గా దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, ఈ హెల్త్ అండ్ వెల్నెస్ అని ఎందుకు అన్నారు, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఏంటి మనకి, COVID-19 పాండమిక్, రైట్. సో ఈ పాండమిక్లో పీపుల్కి కొంచెం హెల్ప్ అవ్వడం కోసము వీళ్ళు రీసెంట్గా ఈ స్టెప్ అనేది తీసుకున్నారనమాట. ఏంటది, టు హెల్ప్ ద కస్టమర్స్ గ్రో దేర్ వెల్త్ అండ్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ దర్ ఫ్యామిలీస్ హెల్త్ ఇన్ దిస్ పాండమిక్ అనమాట. యాక్చువల్లీ ఆర్బీఐ కూడా కొన్ని గైడ్లైన్స్ రిలీజ్ చేసింది ఈ పాండమిక్లో. ఏమని, ప్రతి ఈ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ కానీ వేరే ఏ బ్యాంక్స్ అయినా కూడా బ్యాంకింగ్ సెక్టర్ ఏదైతే ఉందో, సో పీపుల్కి కొన్ని బెనిఫిట్స్ అందించేలా కొన్ని సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి అని. సో ఆ గైడ్లైన్స్ ప్రకారం ఇక్కడ ఇప్పుడు సూర్యోదయ్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సేవింగ్స్ అకౌంట్ అని కొత్తగా తీసుకొచ్చింది అనమాట, ఓకేనా. అండ్ ఇందులో పీపుల్ ఎలా బెనిఫిట్ అవుతున్నారు అంటే, ఈ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ సేవింగ్స్ అకౌంట్ హెల్త్ అండ్ వెల్నెస్ సేవింగ్స్ అకౌంట్ అవి ఎలా ఆఫర్ చేయబోతున్నాయి అంటే, విత్ అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ అండ్ కమ్స్ విత్ ద 3 మేజర్ బెనిఫిట్స్, ఓకేనా, ఫర్ ద ఫ్యామిలీ ఆఫ్ 4. సో 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి ఎలా వాళ్ళు బెనిఫిట్ 3 మేజర్ బెనిఫిట్స్ అన్నారా. ఫస్ట్ ఏంటంటే టాప్అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫ్ ₹25 lakhs, యాన్యువల్ హెల్త్ కేర్ ప్యాకేజ్ సెకండ్ వన్, అండ్ ఆన్ కాల్ ఎమర్జెన్సీ అంబులెన్స్ మెడికల్ కేర్ సర్వీసెస్ అనమాట ఈ ఫ్యామిలీ ఆఫ్ 4కి, ఓకేనా. సో ఇదే హెల్త్ అండ్ వెల్నెస్ సేవింగ్స్ అకౌంట్. నెక్స్ట్ ఏంటంటే ఎస్బీఐ జనరల్ పార్ట్నర్స్ అనేది విత్ సహీపే టు ఆఫర్ ద జనరల్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ అన్నారు. సో మనకి ఇక్కడ సహీపే అనేది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్, అది దేనికి మెయిన్గా ఈ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టు లైక్ ఫర్ ద రిసీవింగ్ ద సర్వీసెస్ ఎట్ ద ఎండ్ కస్టమర్స్, ఓకే, ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో కస్టమర్స్ని కూడా ఈజీగా రీచ్ అయ్యే ఒక ప్లాట్ఫామే సహీపే. సో ఇప్పుడు ఈ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉందో దీని పేరెంట్ ఆర్గనైజేషన్ ఏంటి మనకి, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ది ఎస్బీఐ, ఓకేనా. సో ఈ పేరెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది సహీపేతో పార్ట్నర్ అయింది. ఎందుకోసము, టు ఆఫర్ ద జనరల్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, సో అవి. సో ఇక్కడ జనరల్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ అంటున్నాం అంటే ఏంటి, ఇఫ్ యూ కెన్ సీ దాట్ ఇన్సూరెన్స్ దేనికి, ఈ వెహికల్ గురించి కానీ, ఈవెన్ యాక్సిడెంట్స్ కానీ, హెల్త్కి సంబంధించింది, హోమ్ ఇన్సూరెన్స్ కానీ, సో ఇవన్నీ జనరల్ ఇన్సూరెన్స్ అనమాట ఈ ప్రోడక్ట్స్, ఓకేనా. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్కి ఒక ఆఫర్ లైక్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్కి ఒక ఆఫర్ అనేది చేయడం కోసమే
ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది సహీపేతో కాపప్ అయింది. అదే మనకి ఇప్పుడు న్యూస్లో ఉంది. సో యూ కెన్ సీ ఇది వన్ ఆఫ్ ద ఇండియాస్ లీడింగ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ అనేది. దిస్ హ్యాస్ టైఅప్ విత్ ద మణిపాల్ బిజినెస్ సొల్యూషన్స్. ఎందుకోసము టు ఇంక్రీజ్ ద బిజినెస్ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ ఇన్ ద రూరల్ మార్కెట్స్. మెయిన్గా ఫోకస్ చేసింది ఇక్కడ రూరల్ మార్కెట్స్ పైన. అండ్ సహీపే అనేది మనకి దిస్ ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టెక్ ఎనేబుల్డ్ ఫినాన్షియల్ ఇన్క్లూజన్ ప్లాట్ఫామ్ అనమాట. దాట్ టు ఆఫ్ మణిపాల్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రొవైడ్స్ ద డిజిటల్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ టు ద కస్టమర్స్ ఇన్ సెమీ అర్బన్ ఇంకా రూరల్ ఇండియాకి. ఓకే, సో ఇదే మనకి ప్రజెంట్గా న్యూస్లో ఉంది ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ గురించి యాజ్ వెల్ as సహీపే. దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ ఏరియాస్ యూ హ్యావ్ టు ఫోకస్ హియర్. అండ్ అవి ఎందుకు కాపప్ అయ్యాయో కూడా చూసుకోండి. ఈ జనరల్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మీద ఒక ఆఫర్ అనేది అవైల్ చేయడం కోసమే ఇవి టూ కాపప్ అయ్యాయి. ఓకేనా, ఒక మంచి బ్యాంకింగ్ సర్వీసెస్ని, ఒక క్లియర్ అండ్ సేఫ్ బ్యాంకింగ్ సర్వీసెస్ని కస్టమర్స్కి అందించడం కోసమే సహీపేతో ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ టైఅప్ అయింది. ఈజ్ ఇట్ క్లియర్? So thank you everyone. We will meet you in the next class. Stay safe and stay home.